సూర్యాపేట జిల్లా కేంద్రం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో మనకు మెయిన్ ముఖ్యంగా మున్సిపాలిటీలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే అత్యధిక ప్రజానీకం ఉంటారు కాబట్టి దొంగతనాల నివారణ కోసం అదేవిధంగా ప్రజలకు ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల భద్రత కోసం పోలీస్ డిపార్ట్మెంటు టౌన్లో ఉన్నటువంటి పెద్దల సహకారంతో మున్సిపాలిటీ సహకారంతో టౌన్ ఇన్స్పెక్టర్ సూర్యాపేట డిఎస్పీ గారు ఆయన సిబ్బంది అందరూ కలిసి ఒక 75 కెమెరాలతోటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా ఇమ్మీడియట్లీ మనం రీచ్ కావడానికి అక్కడ ఉన్న ప్రజలకు భద్రత కల్పించడానికి 75 కెమెరాలతోటి మనం ఈరోజు టౌన్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోలీస్ కంట్రోల్ రూమ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది మనం గమనిస్తే మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం దొంగతనాల నివారణలో అయితేమి యాక్సిడెంట్ల నివారణలో పోలీస్ విశేషమైనటువంటి కృషి చేస్తూ వస్తుంది. ఏ చిన్న అఫెన్స్ జరిగినా మనం ఇమ్మీడియట్లీ మన టీమ్స్ డిటెక్ట్ చేస్తూ ప్రజలకు ఒక సెక్యూర్గా భద్రతమైనటువంటి వాతావరణంలో నివసిస్తున్నాం అనేటువంటి ఒక భావాన్ని కల్పిస్తున్నాం. ఇదే సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను పట్టణ ప్రజా అందరికీ కూడా మనం కోరేది ఏంటంటే, మనం షార్ట్లీ 2 జంక్షన్లో మనం ఈ యొక్క సిగ్నల్ లైట్స్ని ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ క్రమబద్ధీకరించే విధంగా ఎక్కడ ఎలాంటి కమ్యూటర్స్కి వాహనదారులకి పాదాచారులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మున్సిపాలిటీ సహాయ సహకారంతో కలెక్టర్ గారి సహాయ సహకారాలతోటి మనం 2 ట్రాఫిక్ జంక్షన్స్ డెవలప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం అడిషనల్గా సిబ్బందిని కూడా నియమిస్తున్నాం. ఈ సందర్భంగా రోడ్ సైడ్స్ ఎంక్రోచర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపాలిటీకి సహకరించాలి. మన సూర్యాపేట అనేది ఒక మహానగరంగా ఎదగబోతున్న తరుణంలో మనం ఖచ్చితంగా పోలీస్కి, ట్రాఫిక్ పోలీస్కి, మున్సిపాలిటీకి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటుగా మనం ఎవరైతే వయలేటర్స్ ఉంటారో, సిగ్నల్ జంప్ చేస్తారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తారు, ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేస్తారు, వాళ్ళకి మనం కాంటాక్ట్ లెస్ సీసీటీవీలతోటే ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే వయలేషన్ ఉందో ఆ వయలేషన్ ప్రకారం మనం ఇక్కడ కూర్చొనే ఎవరైతే వయలేటర్స్ ఉన్నారో వాళ్ళకి, ఎందుకంటే మనం క్రమశిక్షణ తీసుకురావాల్సినటువంటి తరుణంలో మనం ఉంటాం. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి కూడా మన సూర్యాపేట